ఏంటి ట్రంప్ నిర్ణయాలు భారత్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? అంటే ఒకటి అన్ఫార్చునేట్లీ డొనాల్డ్ ట్రంప్ వస్తే గనక భారత్ కు లాభం జరుగుతుంది, రిపబ్లికన్స్ వస్తే గనక అని మనం అనుకున్న మాట వాస్తవం. మోడీ కూడా ఒక విధంగా ఇండైరెక్ట్ గా గతంలో హౌడీ మోడీ అని అహ్మదాబాద్ లో పెట్టి చాలా క్లోజ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ జరుగుతోంది ఒకటి. అంటే ట్రంప్ ఒక విధంగా చెప్పాలంటే, సారీ టు సే ఈ వర్డ్ వాడకూడదు, పిచ్చివాడి ట్రంప్ నోరు మొత్తం కంప్ అయిపోయింది. ప్రాస కోసం వాడట్లేదు. అమెరికాను కంపు చేస్తున్నాడు, ప్రపంచ వాణిజ్యాన్ని కూడా కంపు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒకటి అతను అన్న మాటలు ఎందుకు నా కోపం వస్తుందంటే, ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అని అంటాడు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అని ట్రంప్ చెప్తున్నాడు. రష్యా, ఇండియా రెండు కూడా డెడ్ ఎకానమీస్ అంటాడు. ఎట్లా అంటాడు ఆ మాట? అంటే రష్యాతో భారత్ ట్రంప్ అభ్యంతరం చెప్తున్నాడు. రష్యాతో డీల్ ఆపకపోతే మరిన్ని సుంకాలు విధిస్తాం వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే అతను ఎవరు చెప్పేందుకు? మనం ఎవరితో ఉండాలన్నది చెప్పడానికి, అమెరికా చెప్తే వినడానికి మనకి అతను ఎవరు? మనం ఏ దేశంతో ఉండాలి, ఏ దేశంతో ఉండొద్దని చెప్పడానికి మనకంటూ ఒకటి ఉంది కదా. నువ్వు పాకిస్తాన్తో మాట్లాడకు, డీల్ కుదుర్చుకోకంటే వింటాడా ట్రంప్? సో మనం ఒక సర్వసత్తాక సార్వభౌమ దేశం మనం కదా. సో అటువంటిది ట్రంప్ ఎవరు చెప్పడానికి? నేను ఒక రెండు విషయాలు చెప్తాను. డెడ్ ఎకానమీ భారతదేశం అంటాడు. ఎవరిది డెడ్ ఎకానమీ? మన జీడిపి గ్రోత్ రేటు 6.5% నమోదైతే అమెరికన్ జీడిపి గ్రోత్ రేట్ 1.5%. అంటే ఎస్, అమెరికా అభివృద్ధి చెందిన దేశం, కానీ మన జీడిపి ఎదుగుతున్నంతగా వాళ్ళ జీడిపి ఎదగట్లేదు. ఓకే, ఒబామానే అన్నాడు బలము పోయే హజము పోయే అని. అంటే మేము ఒకప్పుడు గొప్పవాళ్ళం, ఇప్పుడు మనం అమెరికాలో భారతదేశీయులు లేని నడవదు. గూగుల్ సీఓ ఎవరు? సుందర్ పిచాయ్. సత్యనాథల్ ఎవరు? మైక్రోసాఫ్ట్ మనవాళ్ళు. బుద్ధి బలం అంతా మనది. మనం లేనిది నాసా నడవదు, మనం లేనిది అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ నడవదు, ఇవన్నీ కూడా నడవవు. ఒకప్పుడు అమెరికా అభివృద్ధి చెందిన దేశం కావచ్చు, కానీ చాలా ఫాస్ట్ గా మనం క్యాచ్ అవుతున్నాం కదా. ఇప్పుడు 2014లో మనం ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉండే ఇండియన్ ఎకానమీ. ఇప్పుడు 11 సంవత్సరాల్లో ఇప్పుడు 4th పొజిషన్కి వచ్చాం. $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా దూసుకెళ్తున్నాం. మనను పరిపాలించింది కదా బ్రిటన్. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటన్నే మనం ఆర్థిక వ్యవస్థలో దాటేశాం. $4.187 ట్రిలియన్ ఇవాళ ఉంది ఎకానమీ. 10 సంవత్సరాల్లో మన గ్రోత్ రేటు కన్సిస్టెంట్ గా 6 to 7% ఉంటే వాళ్ళ జీడిపి 1 నుంచి 2% కూడా గ్రోత్ కావట్లేదు. ఓకే, ఇప్పటికీ మనకంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావచ్చు, కానీ మనం చాలా ఫాస్ట్ గా వాళ్ళని క్యాచ్ చేసే దిశగా వెళ్తున్నాం. సో మనది డెడ్ ఎకానమీ అన్న మాటల మీద మేబీ రాహుల్ గాంధీ దాన్ని అవును పొలిటికల్ ఆపోనెంట్ గా ఖండించవచ్చు, కానీ భారతదేశీయుడుగా నేను దాన్ని ఖండిస్తున్నా. అందుకని ట్రంప్ నోరు కంపని చెప్తున్నా. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ ఎందుకు భారత్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా? అంటే నాట్ ఓన్లీ భారత్, మిగతా దేశాలను కూడా, యూరోపియన్ యూనియన్ కానీ, ఉక్రెయిన్ విషయంలో కూడా. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఉక్రెయిన్ యుద్ధంలో మొదలేమో వచ్చి నేను ఉక్రెయిన్ కు రష్యాకు మధ్య శాంతి కుదురుస్తాను అని చెప్పాడు. ఏం జరిగింది? శాంతి కూర్చడం మొదలు పెడితే జెలెన్స్కీతో వాగ్వాదానికి దిగాడు ఓవల్ హౌస్ ఆఫీస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు. తర్వాతనేమో ఇప్పుడు రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నా ఫ్రెండ్ అని చెప్పాడు. సో ఒక కన్సిస్టెన్సీ లేదు, ఒక ఇది లేదు. అంటే మనం బెదిరిస్తే దారికి వస్తారని అనుకుంటున్నాడేమో. అది బెదిరిస్తే కనుక రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు మనం ఆపేస్తాం, మనకు లాభం జరిగింది, మనం ఎందుకు వదులుకుంటాం? రష్యాతో భారత్ ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంది కదా, అలాంటప్పుడు ట్రంప్ దాన్ని ఎలా ఖండించాలనుకుంటాడు? అంటే ఒకప్పుడు మన సోవియట్ యూనియన్ హయాంలో పూర్తిగా మన సామ్య అలీన దేశాలని చెప్పుకున్నప్పటికీ ఇందిరాగాంధీ, నెహ్రూ ఆ సమయంలో రష్యాతోనే కొంత మనకు సంబంధాలు ఉండేవి. కానీ రాను మన ఇంపార్టెన్స్ ను అమెరికా గుర్తించింది. 90s నుంచి కూడా అమెరికాతో సంబంధాలు మెరుగయ్యాయి. సో అట్లా రష్యాతో పూర్తిగా సంబంధాలు మనం తెంచుకునే పరిస్థితి కాదు కదా. ఇప్పుడు మనం వాడుతున్న డిఫెన్స్ టెక్నాలజీ అంతా కూడా బ్రహ్మోస్ మిసైల్ అయినా, లేకపోతే S-400 డిఫెన్స్ సిస్టమ్ అయినా,
ఇవన్నీ కూడా రష్యా తయారీ. అమెరికానేమో పాకిస్తాన్ కు యుద్ధ విమానాలు F-16 కానీ అవన్నిటిని ఆఫ్ఘనిస్తాన్ లో లేకపోతే ఇరాన్ యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ లో వాడేందుకోసం వాళ్ళకి ఇచ్చింది. సో మనకు మొదటి నుంచి కూడా అమెరికా కంటే డిఫెన్స్ లో రష్యాతో సంబంధాలు ఉన్నాయి. తర్వాత ముడి చమురు ఎక్కువగా మనం మధ్యప్రాచ్య దేశాల నుంచి ఎక్కువ మనం ఇదివరకు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. బట్ మొన్న ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయిందో చాలా దేశాలు రష్యా నుంచి ముడి చమురు తీసుకోవడానికి వెనక్కు తగ్గాయో అప్పుడు మనం ఏం చేసాం, రష్యా నుంచి ఎక్కువగా మనం క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. బికాస్ మనకు వాళ్ళు తక్కువ రేటుకే ఇస్తున్నారు. మనం 85% వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన సిచ్యువేషన్. సో అందుకని మనకు తప్పదు రష్యాతో. మన క్రూడ్ ఆయిల్ రష్యా చేయకపోతే ఎవరు చేస్తారు మరి? అమెరికా చేస్తుందా? చేసే పరిస్థితి కాదు కదా. సో వాళ్ళు చెప్తే మనం ఎందుకు వింటాం? సో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు